లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయానికి దేవాదాయ ధర్మదాయ శాఖ 6 సభ్యులతో కూడిన నూతన కమిటీని నియమించింది. బోనాలు, దసరా, శరన్నవరాత్రుల ఉత్సవాల నిర్వహణ కోసం లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ ఉత్సవ కమిటీ సభ్యులుగా రంగ రమేష్ గౌడ్, ఏ మాణిక్ ప్రభు గౌడ్, పోసాని విజయ్ కుమార్, సిహెచ్ వెంకటేష్, బంగ్లా రాజు యాదవ్, కె రవిరాజులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లాల్ దర్వాజా ఆలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ 7 బోనాలు విజయదశమి ఉత్సవాల వరకు ఈ కమిటీ కొనసాగుతుందని తెలిపారు. ఎలాంటి గొడవలకు తావివ్వకుండా అందరినీ కలుపుకొని ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి భారీ సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలోని శుక్రవారం ఆలయ శిఖర పూజతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయని, ఆదివారం శాలిబండ శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం నుండి భారీ ఊరేగింపుగా అమ్మవారి ఘటాన్ని తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగిందన్నారు. ఈ బోనాల ఉత్సవాలు ఇప్పటికే శుక్రవారం 31వ తేదీ నాడు ప్రారంభమైనాయి. ఇక రేపటి నుంచి జరగబోయే కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అత్యంత వైభవంగా జరపడానికి మేము 6 మంది సభ్యులను కూడా సిద్ధంగా ఉన్నాం. ఇక రేపు ఏదైతే గురువారం ఉందో రేపు బుధవారం ఉందో శాకాంబరి పూజ ఉంటుంది. శాకాంబరి పూజ కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. భక్తులందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదే మాదిరిగా ఎల్లుండి గురువారం నాడు పెద్ద ఎత్తున సిటీ కాలేజ్ నుంచి ఇక్కడికి వచ్చే బోనాలు ఏదైతే ఉన్నాయో విద్యార్థులు పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు. వారాన్ని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదే దినం ఏదైతే గురువారం నాడు జరుగుతుందో ఉమ్మడి దేవాలయ ఊరేగింపు నుండి అమ్మవారికి ఏదైతే బోనం తీసుకొస్తారో వాళ్ళని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదే శుక్రవారం నాడు పెద్ద ఎత్తున మేము గత 16 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి శిఖర హారతి ఏదైతే ఉందో ఆ హారతికి సంబంధించినటువంటి వస్తువులు ప్లేట్లే కానీ దీపంతలే కానీ ఒక 2,000 మందికి అన్నీ అరేంజ్ చేయడం జరిగింది. ఈనాడు మేము జరిపేటటువంటి ఈ బోనాల ఉత్సవాలు ఇప్పటికే శుక్రవారం 31వ తేదీ నాడు ప్రారంభమైనాయి. ఇక రేపటి నుంచి జరగబోయే కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అత్యంత వైభవంగా జరపడానికి మేము 6 మంది సభ్యులను కూడా సిద్ధంగా ఉన్నాం. ఇక రేపు ఏదైతే గురువారం ఉందో రేపు బుధవారం ఉందో శాకాంబరి పూజ ఉంటుంది. శాకాంబరి పూజ కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. భక్తులందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదే మాదిరిగా ఎల్లుండి గురువారం నాడు పెద్ద ఎత్తున సిటీ కాలేజ్ నుంచి ఇక్కడికి వచ్చే బోనాలు ఏదైతే ఉన్నాయో విద్యార్థులు పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు. వారాన్ని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదే దినం ఏదైతే గురువారం నాడు జరుగుతుందో ఉమ్మడి దేవాలయ ఊరేగింపు నుండి అమ్మవారికి ఏదైతే బోనం తీసుకొస్తారో వాళ్ళని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదే శుక్రవారం నాడు పెద్ద ఎత్తున మేము గత 16 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి శిఖర హారతి ఏదైతే ఉందో ఆ హారతికి సంబంధించినటువంటి వస్తువులు ప్లేట్లే కానీ దీపంతలే కానీ ఒక 2,000 మందికి అన్నీ అరేంజ్ చేయడం జరిగింది. ఈనాడు మేము జరిపే